It's our honor to welcome our guest for today's program, journalist Navatha Garu. So I would like to introduce her. She began her journey as a journalist with regional news channels. Through her analytical style and fearless way of speaking, she quickly gained recognition. She was especially active in highlighting grassroots level issues of Telangana. Due to the limitations of mainstream media, she turned towards digital media. To speak directly with the people and listen to their problems through social media, she launched a YouTube channel called Our Voice. Journalist Navatha Garu in Telugu media space, especially through social media and YouTube, delivers speeches focused on Hindutva and Sanatana Dharma, emphasizing the protection of Dharma of the nation. Now, the proud moment, I request Srimati Nimmala Sunita Garu to kindly come forward to felicitate our chief guest, Srimati Navatha Garu. Now it's time for the moment we all have been waiting for. With great respect, let's welcome our chief guest, Srimati Navatha Garu, to give her thoughts on this. వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే వేదిక ముందున్న పెద్దలకి అందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడున్న మాతాజీలందరికీ కూడా పాదాభివందనాలు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఇక్కడి నుంచి వచ్చిందాన్నే, కాబట్టి మిమ్మల్ని చూస్తున్నంతసేపు మా గురువులతో గడిపినట్టే అనిపిస్తోంది. సప్తశక్తి సంగమం కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటిదాకా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మహిళల పాత్ర ఏంటి, సప్తశక్తి సంగమం అంతే, పంచపరివర్తన, వీటిలో మహిళల పాత్ర ఏంటి అనేది చెప్పారు. కరెక్టే, మహిళల పాత్ర చెప్పడం ఓకే, కానీ మహిళల పాత్రతోటి రేపటి సమాజాన్ని ఎలా తయారు చేయాలి అవి చెప్పుకునే ముందు ఒక్కసారి గట్టిగా భారత్ మాతాకి, గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే. ఎందుకంటే ఎవరికైనా కొంచెం కాస్త నిద్రమబ్బో అటో ఇటో ఉన్నా సెట్ అయిపోతుంది. అయిపోయింది అనుకుంటున్నాను అందరికీ. థ్యాంక్ యూ. ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ప్రతి బిడ్డకు కూడా మొదటి గురువు తల్లి. అందుకే మాతృదేవోభవ అని ప్రారంభిస్తాము ఏం చెప్పేటప్పుడైనా. నువ్వు రోజు దేవుడికి దండం పెట్టినా పెట్టకపోయినా రోజుకొక్కసారి నీ కన్న తల్లి కాళ్ళు పట్టుకుంటే నువ్వు జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయి అంటారు. ఎందుకంటే 9 నెలలు కడుపులో మోసి అనేక రకాల బాధలను ఓర్చి నీ ప్రసవ సమయంలో తన ప్రాణం ఉంటుందో లేదో కూడా మరచి నువ్వు భూమి మీదికి వచ్చావు అనగానే మొదట సంబరపడిపోయేది తల్లే. కాబట్టి తల్లికి మించి గొప్పది ఏమీ ఉండదు. బిడ్డకు తల్లికి మించిన వరం అనేది ఏది ఉండదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఎంత స్థాయికి ఎదిగినా సరే తల్లి దగ్గరికి వచ్చేసరికి చిన్న పిల్లవాడిగా మారిపోతాడు. అది అమ్మలో ఉన్న గొప్పతనం. మన కోసం నిజంగా చెప్పాలంటే ఎక్కువ కష్టపడేది నాన్న. టైంకి తింటారో తినరో, లేకపోతే జాబు, మన చదువులకు. కానీ తల్లి దగ్గర ఉన్న చనువు ఏ బిడ్డకు తండ్రి దగ్గర ఉండదు. కారణం ఏంటి అంటే, తండ్రి అంటే ఒక బాధ్యతగా చూస్తాం, తల్లి అంటే ఒక ప్రేమగా చూస్తాం. సో మన పిల్లల్ని రేపటి సమాజం కోసం ఎలా తయారు చేయాలి అన్నప్పుడు ఇందాక వారు చెప్పారు విజ్ఞానం చాలా అవసరము అని.
కరెక్టే, కానీ దానికంటే ముందు కూడా కొన్ని విషయాలు చెప్తానండి. చదువు, జ్ఞానం, సంపాదన, ఈ మూడు చాలా చాలా అవసరం. మనం ఏం చేస్తున్నామంటే పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఈవినింగ్ ట్యూషన్స్కి పంపించేసి డబ్బు సంపాదించాలి. మా అమ్మ నన్ను చాలా కష్టపడి పెంచింది, నేను నా బిడ్డను కష్టపెట్టద్దు, నా బిడ్డకు కష్టం అంటే ఏంటో తెలియకూడదు. మీ అమ్మ నాన్న వాళ్ళ కష్టాలు మీతో చెప్పుకున్నారు కాబట్టే ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు. వాళ్ళు కష్టాలు చెప్పకుండా మిమ్మల్ని పెంచుంటే ఇలా ఉండేవాళ్ళు కాదు. ప్రతి తల్లిదండ్రులు కూడా, ముఖ్యంగా తండ్రి పడే కష్టాన్ని చెప్పాలి. తల్లి ప్రతిరోజు తను వాళ్ళ పోషణ కోసం కానీ వాళ్ళని పెంచడం కోసం కానీ ఎలాంటి త్యాగాలు చేస్తున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారు అనేది పిల్లలకు చెప్పాలి. నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను, పిల్లలకి ఏదైనా పని చెప్పగానే తాగిన టీ గ్లాసులు తీయమన్నా లేకపోతే ఇల్లు ఉడవమని చెప్పినా అదేదో పెద్ద నామూషిలాగా ఫీల్ అవుతారు. ఒకప్పుడు ఇంటి ముందు వాకిలి మొత్తం ఊడ్చి పెండ తీసుకొచ్చి కల్లాపు జల్లమని చెప్పి ముగ్గేయమనేవాళ్ళు. అందుకే ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం, ఇంత కొట్లాడగలుగుతున్నాం, ఇంటి పని బయట పని చేయగలుగుతున్నాం. నేను పిల్లల కోసం సంపాదించొద్దు అని చెప్పట్లేదు, సంపాదించండి. అది ఎంతవరకు అనంటే మళ్ళీ వాళ్ళు సంపాదించుకోవడానికి ఎదిగే వరకు, అంతేగాని వాళ్ళు కూర్చొని తినే అంత మీరు సంపాదించకండి. అప్పుడు బద్ధకస్తులు అవుతారు తప్ప బాధ్యతాయుతమైన పౌరులు గారు. కాబట్టి ఆ విషయాన్ని ప్రతి తల్లి గుర్తుపెట్టుకోవాలి, తండ్రి కంటే ఎక్కువ. ఇక రెండవది, విజ్ఞానం మనిషికి చాలా అవసరం, కానీ ఆ విజ్ఞానం కంటే ముందు జ్ఞానం అవసరం. విజ్ఞానంలో ఈ మధ్యకాలంలో బాగా పేరు తెచ్చిన వాళ్ళ పేర్లు చెప్పమంటే సునీతా విలియమ్స్ గారి పేరు ఫస్ట్ మనం చెప్తాం. మహిళల్లో సునీతా విలియమ్స్ గారు, మీరు ఎలా అండి అంతసేపు అలా ఉండగలిగారు అంటే ఆవిడ చెప్పిన మాట మీకు గుర్తుందా? ఒక వినాయకుడి బొమ్మ, భగవద్గీత, అవి రెండే నాకు ప్రేరణ, ఆ రెండిటి ధైర్యమే నాకు ఇచ్చింది అని. అంటే విజ్ఞానంలో ఎదగాలన్నా కూడా మనకు జ్ఞానం అనేది చాలా అవసరం. మన నమ్మకమే మనల్ని నిలబెడుతుంది, మన నమ్మకమే మనకు పునాది. అలాగే అమ్మ ఒడికి మించి చదువు నేర్పించే వాళ్ళు ఎవ్వరు ఉండరండి. చందమామ రావే నుంచి మొదలు పెడితే మనకు వాళ్ళు నేర్చుకునే ఆంగ్ల భాష రాకపోయినా అది వచ్చినట్టుగా మనం నేర్చుకొని సాయంత్రం వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చిన ప్రాజెక్టులు మనం చేసి వాళ్ళకు మార్కులు వేయించి వాళ్ళకు ప్రైజ్ వస్తే నా బిడ్డకు వచ్చిందని అందరికీ చెప్పుకుంటాం. ఇది ఒక తల్లి ఫీలింగ్. నిజంగా కూడా ఇప్పుడు ఇచ్చే ప్రాజెక్టులు కానీ ఇప్పుడున్న వర్క్ కానీ మన కాలంలో లేవు, కానీ ఇప్పుడు వాళ్ళ కోసం మనం నేర్చుకుంటున్నాం. అంటే వాళ్ళను చదివిస్తూనే మనల్ని మనం డెవలప్ చేసుకుంటున్నాం. ఒక తల్లి ఒడికి మించి ఏ బిడ్డకు ఎక్కువ చదువు రాదు, అండ్ ఎక్కువ జ్ఞానం రాదు, ఎక్కువ నేర్పు రాదు. అసలు మనిషిగా ఎలా బ్రతకాలి అనేది తల్లి దగ్గర మాత్రమే ఎక్కువగా నేర్చుకోగలుగుతారు. అండ్ ఇందాక మాట్లాడినప్పుడు మేడం అంటే చాలా బాగా విషయాలు చెప్పారు. కొన్ని విషయాల గురించి చర్చించాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహిళలే ఏ మార్పుకైనా కారణమని నేను నమ్ముతా. అది ఇల్లు చక్కబెట్టాలన్నా, రాజ్యాల నేలాలన్నా, రాజ్యాలని నడిపే రాజులను నడపాలన్నా కూడా ఒక మహిళ చేతిలోనే ఉంటుంది. ఆ మహిళ మాత్రమే అలాంటి ఒక యువతను సమాజానికి అందివ్వగలుగుతుంది అని నేను అనుకుంటా కాబట్టి చెప్తున్నా. ఎస్ మేడం, కోల్గేట్ అనేది అమెరికన్ కంపెనీ, అది మన ఇండియన్ కంపెనీ కాదు. హిందుస్థాన్తో ఒకప్పుడు ఏమంటారు ప్రమోషన్స్ ఉండేది, కానీ లేదు. చాట్ జీపీటీ మీ అందరి దగ్గర ఉంది కదా, ఒకసారి చాట్ జీపీటీలో చెక్ చేయండి. ఎందుకు వద్దు అని చెప్తున్నామంటే ఉదాహరణ చెప్తా నేను. ఇప్పుడు మన ఇంట్లో కొన్ని రకాల కూరగాయల చెట్లు వేసుకున్నాం, ఎదురుగా వాళ్ళ ఇంట్లో కొన్ని రకాల కూరగాయల చెట్లు వేసినాం. సో మన ఇంట్లో కూరగాయల చెట్లు ఉంటే కూడా మనం పోయి ఎదురుగోళ్ళ ఇంట్లో కొనుక్కొని తింటామా? ఆ రుచి చూడటం కోసం ఒక రోజు తింటాం, రెండో రోజు, మూడో రోజు ఎందుకు తినాం? నీ మా ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడిన డబ్బులు తీసుకొస్తే ఆడికి ఎందుకు ఇవ్వాలి? నా ఇంట్లో ఉన్న కూరగాయలే ఓ రోజుకో రకం వండి పెట్టొచ్చు కదా అనుకుంటాం కదా. ఎస్, ఇప్పుడు నా దేశంలో తయారు చేస్తున్నారు అంతకు మించిన ప్రొడక్ట్స్. అలాంటప్పుడు నా దేశంలో సంపదను తీసుకెళ్ళి వాడికి ఎందుకు ఇవ్వాలి నేను? మా అంటే బెదిరిస్తే టారిఫ్ పెంచుతా అంటాడు, ఇంకోటి చేస్తా అంటాడు, మన పోరగాళ్ళని చదువులకు రానియనంటాడు, ఆడి నుంచి గెంటేస్తా అంటాడు. ఆడికి భయపడేదేంది? అందుకనే స్వదేశీ వాటిని ప్రోత్సహించమని చెప్పేది, వేరే ఉద్దేశం కాదు. మన విజ్ఞానం కోసం ప్రపంచంతో పోటీ పడదాం, ఇంగ్లీష్ నేర్చుకుందాం, ప్రపంచ దేశాలన్నీ తిరుగుదాం. కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ తిరుగుతున్నా కూడా భారతీయులం అని గర్వంగా కాలరెగరేసేలాగా బ్రతుకుదాం. అలా బ్రతకాలి అంటే ఈ దేశం ఆర్థికంగా సస్టైన్ కావాలి. ఆర్థికంగా సస్టైన్ కావాలి అంటే కోల్గేట్కి ప్రత్యామ్నాయంగా మన దేశంలో చాలా ఉన్నాయి. మీ అందరికీ తెలుసో లేదో కానీ
అంటే నేను హైదరాబాద్ వచ్చే వరకు కూడా వేప చెట్ల పుల్లలతోనే బ్రష్ చేసుకున్నానండి నేను. కానీ అప్పుడు కూడా నా నోరు ఎప్పుడు స్మెల్ వచ్చేది కాదు. ఇప్పుడు ఒక్కొక్కసారి నాకే డౌట్ వస్తుంది కోల్గేట్ పేస్ట్తో చేసిన తర్వాత కూడా. అంటే ఇలాంటి శాస్త్రీయమైన పద్ధతులు మన దేశంలో చాలా ఉన్నాయి. ఏ ప్రపంచ దేశంలో అవలంబిస్తున్న ఏ కంపెనీ ప్రొడక్ట్స్కైనా మూలం ఏంటంటే మన భారతదేశ సంస్కృతే, మన భారతదేశం నుంచి నేర్చుకొని పోయిందే. కాబట్టి ఈ దేశంలో తయారయ్యే ప్రతి వస్తువుని మనం కొనడం ద్వారా మన రైతులకు డబ్బులు వెళ్తుంది, మనలాగా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళకు పైసలు వెళ్తాయి. ఎదగాలి అనుకునేవాడికి ఒక సంకల్పం దొరుకుతుంది. దానికోసమే స్వదేశీ వస్తువులను కొనమని చెప్తాం. మన పిల్లలకు కూడా అదే చెప్పండి. ఈరోజు పండుగ వచ్చింది అంటే పట్టులంగా వేయడానికి ఇష్టపడతామా, లేకపోతే జీన్స్ టీషర్ట్ వేయడానికి ఇష్టపడతామా? పట్టులంగా. ఎందుకు? అది మన కల్చర్, ఇక్కడి నుంచి పుట్టింది. మీరు ఒక పట్టులంగా కొంటే ఒక నేత కార్మికుడు బతుకుతాడు, దారం నేర్చేవాడు బతుకుతాడు, దాన్ని తీసుకొచ్చి రీమార్కెటింగ్ చేసేవాళ్ళు బ్రతుకుతారు. ఎంతమంది? ఒక జీన్స్ ఒక టీషర్ట్తో ఎవరు? దాన్ని విదేశాల నుంచి ఇక్కడికి దిగుమతి చేస్తున్నాము అంటే దానికి టారిఫ్ల రూపంలో, పన్నుల రూపంలో కడుతూ ఉండాలి. కానీ ఒక జీన్స్ వేసుకున్న అమ్మాయి, ఒక పట్టులంగా కట్టుకున్న అమ్మాయి పక్క పక్కన నిలబడితే జీన్స్ వేసుకున్న వాళ్ళని చూడగానే హలో అంటారు, పట్టులంగా కట్టుకున్న అమ్మాయిని చూడగానే బాగున్నావా బంగారు తల్లి అంటారు. తేడా అది. మన బట్టలో కనిపించే తేడానే నీకు ఎలా విలువ ఇవ్వాలి అనేది నేర్పిస్తుంది. ఆ విలువ కోసం మనం స్వదేశీ వస్తువుల్ని కాపాడుకోవాలి. అండ్ ఫుడ్ విషయం అండి, ఒకప్పుడు ఇక్కడ అందరు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టే చెప్తున్నాను, 15 సంవత్సరాలు అయితే ఒక ఆడపిల్ల పెద్దదయ్యేది. ఇప్పుడు 3rd క్లాసు 4th క్లాస్లోనే ఒక అమ్మాయి పెద్దదైపోతుంది. అసలు వాళ్ళకి అది ఏంటో కూడా అర్థం కాదు, ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలియదు. కారణం ఏంటంటే ఫుడ్. అందుకే చెప్తున్నాం, పులిహోర తింటే కడుపు నిండేది ఒక పిజ్జాతో నిండదండి, రోగం తెచ్చుకోవడం తప్ప. సాయంత్రం పూట అమ్మ చేసి పెట్టే పకోడీ తింటే వచ్చేంత హ్యాపీనెస్ ఒక పిజ్జానో బర్గరో తింటే రాదండి. కాబట్టి మన ఇంటి రుచులను అలవాటు చేయడం ద్వారా షడ్రుచులు, మనం జనవరి 1 అసలు న్యూ ఇయర్గా చేసుకోం, ఉగాది చేసుకుంటాం. ఎందుకు? ఆ షడ్రుచులను మన పిల్లలకు పరిచయం చేస్తాం. ఆ షడ్రుచులే వాళ్ళ జీవితాల్లో ఉండాలి అని కోరుకుంటాం. ఆ షడ్రుచులు వాళ్ళకు అలవాటు చేయడం ద్వారా ఏ వాతావరణాన్నైనా తట్టుకుంటారు. మీరు చూడండి, అమెరికా నుంచో లేకపోతే ఆఫ్రికా నుంచో ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తారు. ఇక్కడ వాళ్ళు ఎలా అంటే బాబోయ్ ఎండలు, బాబోయ్ వానలు, బాబోయ్ చలి అంటారు. కానీ మన భారతీయులు ఏ దేశం పోయినా బతికేస్తారు, గింత కూడా ఏం కాదు. ఎందుకో తెలుసా? మనకు మన వాళ్ళు పెట్టిన ఫుడ్డు, ఆ ఫుడ్ గొప్పతనం మన భారతదేశ నేలలోనే ఉంది. కాబట్టి ఈ దేశం నేలలో పండిన ప్రతి పంటను సీజనల్ వారిగా మనం తినాలి, రైతులకు చేయూతను అందించాలి. ఎస్, ఇందాక మోదీ గారి గురించి కూడా చెప్పారు మేడం మీరు. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి మీకు తెలిసింది ఎంతో నాకు తెలియదండి. యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను, ఈ దేశంలో పండే పంటల విషయంలో మోదీ గారు కాంప్రమైజ్ కాను అని చెప్పారు. మౌనంగా ఉన్నాము అని అంటే అంగీకరించేసినట్టు కాదండి. కొన్నిసార్లు ఎదుటోడు పిచ్చి కుక్క అయినప్పుడు మనం కూడా అరవడం ఎందుకు అని కామ్గా ఉండడమే తప్ప. అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో పండని పండ్లను, ఈ దేశంలో దొరకని వెరైటీ ఆఫ్ కూరగాయల్ని ఈ మధ్యకాలంలో అందరూ ఇష్టపడుతున్నారు. కాబట్టి అలాంటి వాటి దిగుమతికే తప్ప ఈ దేశంలో పండుతున్నా, అలాగే ఈ దేశంలో పాడికి సంబంధించి ఇక్కడ దిగుమతి చేసుకోవడానికి ఆయన ససేమిరా ఒప్పుకోలేదు. బికాజ్ ఆఫ్ ఏ దేశానికైనా మూలం, ఏ దేశ ప్రజలైనా రుణపడాల్సింది ఒకటి రైతన్నకైతే, రెండవది జవాన్కి. వీళ్ళిద్దరికీ మనం శాశ్వతంగా రుణపడాలి. రెండవది ఈ భూమాతకి, భరతమాతకి. ఎందుకంటే కన్న తల్లి 9 నెలలే మనని మోస్తుంది. కానీ మనం పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ మనం భూమిలో కలిసిపోయిన తర్వాత మన బొక్కలను కూడా మోసేది ఈ అమ్మే. కాబట్టి ఈ తల్లికి, వీళ్ళకు ఎప్పుడూ రుణపడిపోయి ఉండాలి. ఇక్కడ ఏదైనా కానీ ఒక మహిళ నుంచే సాధ్యమవుతుంది. ఆ రోజు రామాయణం జరిగిందన్నా, ఆ తర్వాత మహాభారతం జరిగిందన్నా, రావణాసురుడు రాక్షసుడు కాబట్టి, రాక్షస మనస్తత్వం గలవాడు కాబట్టి రామాయణం జరగలేదండి. సీతను అపహరించాడు కాబట్టే మహాయుద్ధం జరిగింది. ధర్మం వైపు రాముడు నిల్చున్నాడు కాబట్టే వానర సైన్యం అంతా కలిసి వచ్చింది. ఆఖరికి రావణాసురుడు తమ్ముడు కూడా రాముడికి అండగా నిలబడ్డాడు. అది మీ పిల్లలకు చెప్పండి. ధర్మం వైపు నువ్వు నిలబడు. మొదటగా నువ్వు ఒంటరిగానే కనిపిస్తావేమో, కానీ ఎండ్ ఆఫ్ ది డే నీ వెనక తిరిగి చూసుకుంటే ఇంత సైన్యం నీకు తెలియకుండా ఎలా తయారయ్యింది అనిపిస్తుంది. దానికి మన భారత చరిత్రే ఉదాహరణ అని చెప్పండి. ఒక ఆడపిల్లని ఎవరైనా ఎగతాళి చేసినప్పుడు చూస్తూ ఉండడమే, ఎగతాళి చెయ్యడమే తప్పు కాదు, చూస్తూ ఉండడం కూడా తప్పే. అందుకే 100 మంది కౌరవులు కూడా నేలమట్టమైపోయారు, ఆ వంశం లేకుండా పోయింది. కాబట్టి ఏ ఆడపిల్లలోనైనా
ఒక తల్లిని చూడు, చెల్లిని చూడు. అండ్ చాలామంది పేరెంట్స్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే అండి, అబ్బాయి అమ్మాయి విషయానికి వచ్చేసరికి డిఫరెన్స్గా చెప్తూ ఉంటారు. అరే వాడు అబ్బాయే, షార్ట్ మీద పోయి వస్తాడు, ఏమవుతుంది? అబ్బాయి అయినా అమ్మాయి అయినా గడప లోపల నువ్వెలా ఉన్నా గడప దాటి బయటికి వెళ్తుంటే సంస్కారంగా ఉండాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా 8 దాటినాక ఏదైనా పని మీద వెళ్తున్నారంటే తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా సోషల్ మీడియా వాడుతున్నాడు అంటే ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎవరితో కాల్ చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి. ఇందులో అబ్బాయికో రూలు అమ్మాయికో రూలు లేదండి. ఇంకో విషయం కూడా చెప్తా. చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం, సమాన హక్కులు ఇవ్వాలండి, ఎందుకు ఇయ్యరు, ఏం తక్కువ ఆడవాళ్ళు అంటారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదండి. ఎవరి ప్రత్యేకత వాళ్ళది. ఆడవాళ్ళ ప్రత్యేకత ఆడవాళ్ళదే, మగవాళ్ళ ప్రత్యేకత మగవాళ్ళదే. దానికోసం మనం పోటీపడి సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం పిల్లల్ని కనగలం, వాళ్ళు కంటారా? కనలేరు. ఏం చేసినా కూడా కనలేరు. మరి సమానం అంటే రెండు కూడా ఇద్దరు చేయగలగాలి, చేస్తారా? కాబట్టి ఎప్పుడూ సమానం అనే ఒక భావం కోసం పిల్లలకు నేర్పించండి. సమానం అనేది పక్కన పడేయండి. నీ ప్రత్యేకత ఏంటో నువ్వు గుర్తించుకో, నీ ప్రత్యేకతతో నువ్వేంటో నిరూపించుకో. అండ్ ఇంకొక పేరెంట్స్ చేసే పెద్ద తప్పు ఏంటంటే పక్కింటోడికి 100కు 90 మార్కులు వచ్చినాయి, నీకేం తక్కువ చేసింది? పొద్దున స్నాక్స్ పెడతన్నా, మధ్యాహ్నం లంచ్ పెడతన్నా, సాయంత్రం ట్యూషన్ పెడతన్నా, మీ నాన్న అడిగినప్పుడల్లా పాకెట్ మనీ ఇస్తాను, నీ మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయని. మన చేతికున్న 5 వేళ్ళే సమానంగా ఉండవండి. అలాంటిది పక్కింటోడికి పుట్టిన పిల్లగాడు మన పిల్లగాడు సమానంగా చదవాలంటే ఎట్ట చదువుతాడు? కానీ మన అమ్మాయిలో చదువుకు మించి ఇంకేదో టాలెంట్ ఉండే ఉంటుంది. దేవుడు పుట్టించిన ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తారండి. అది మనం గుర్తించగలగాలి. అది మనం గుర్తించగలిగి దానిని మనం చేయూతను అందించగలిగితే ప్రతి ఆడపిల్ల ప్రతి మగపిల్లగాడైనా ఒక అద్భుతమే. ప్రతి ఒక్కరూ చదువుకుంటే వెళ్ళిపోతే ఇంతమంది స్పోర్ట్స్ కేటగిరీలో ఎలా వచ్చేవాళ్ళు, లేకపోతే ఇంతమంది కళాకారులు ఎలా వచ్చేవాళ్ళు, నాలాంటి జర్నలిస్ట్ ఎలా వచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కరు చదువుకుంటూ పోతే. చదువు ఒక్కటే అన్నిటికీ మూలం కాదండి. చదువు ఉండాలి, కానీ దానికంటే గొప్పదైన సంస్కారం ఉండాలి, విజ్ఞానం ఉండాలి. కానీ జ్ఞానంతో కలిగిన విజ్ఞానం ఉండాలి. మనిషిగా మనం జంతువుకు మనకు ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటి అంటే మన ఏమంటారు జ్ఞానేంద్రియాలు పనిచేయడం. ఎవరిని ఎలా చూడాలి, ఏం రెస్పెక్ట్ చేయాలి. ఇంకొకటి కూడా చెప్తాను, పని వాళ్ళ విషయంలో కూడా అండి. పిల్లల్లో నేను చాలామంది దగ్గర గమనించిన విషయం ఏంటంటే పేర్లు పెట్టి పిలిచేసి రెస్పెక్ట్లెస్గా ఉంటారు. మనం ఒక దగ్గరికి వెళ్ళి పని చేస్తున్నామంటే మనము పని వాళ్ళవేనండి. వాళ్ళు చేసే పని అది కావచ్చు, మనం చేసే పని ఇది. మీరు గారు అని రెస్పెక్ట్ ఇవ్వకున్నా పర్లేదు, కొంత వాళ్ళను మనిషిలాగా గుర్తించేలాగా పిల్లల్ని పెంచండి. ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లల విషయంలో, డ్రైవర్స్ విషయంలో, ఇళ్లలో పనిచేసే వాళ్ళ విషయంలో చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. అది మనం ఇంట్లో నేర్పే సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా ఆ సంస్కారాన్ని నేర్పించండి. ఎవరైనా సరే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకు పంపిస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీ పిల్లలంతా ఇంగ్లీష్లో మాట్లాడాలని మీరు కోరుకుంటారు, నేను కూడా కోరుకుంటున్నాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ, నాన్న, అత్త, బాబాయ్, అమ్మమ్మ, నాన్నమ్మ అని పిలిపించండి. ఎందుకు అంటే అంకుల్ అంటే 4-5 రకాలుగా ఉంటాయండి. నీ కూతురు అంకుల్ అంటే బాబాయ్ అనే మనస్తత్వంతో పిలుస్తోంది, వాడేమో కోడలనే మనస్తత్వంతో చూస్తున్నాడు. అప్పుడు వాడి ఆలోచన ఎలా ఉంటుంది? మా కజిన్ అంటే నీ కూతురు అన్నలాగా చూస్తుంది, వాడేమో మరదల్లాగా చూస్తున్నాడు. అప్పుడు మనస్తత్వం ఆలోచన ఎలా ఉంటుంది? కాబట్టి పిల్లల్ని పిలిచేటప్పుడే ఆ క్లారిటీ నేర్పించండి. కాబట్టి మీరు అన్నయ్య అని పిలిపించండి. కజిన్లు ఏంటండి, అంకుళ్ళు, ఆంటీలు వినడానికి. అసలు ఈ మధ్యకాలంలో గ్రాండ్ పా, గ్రాండ్ మాట, ఏ గ్రాండ్ పాలు, ఏ గ్రాండ్ మాలు, ఎవరి నుంచి వచ్చినాయి అవి? ఎంత మంచిగా ఉంటుంది అమ్మమ్మ, నానమ్మ అని పిలిస్తే. అండ్ కంపల్సరీ వీక్లో ఒకరోజు మీ పిల్లల్ని దేవాలయాలకు తీసుకెళ్ళండి. అది చాలా 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 ముఖ్యం. ఇంట్లో రోజు దండం పెట్టుకుంటున్నారు కదా, మళ్ళీ గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంటే కొన్నిసార్లు మనం చేసిన తప్పులు పేరెంట్స్తో కూడా చెప్పుకోలేమండి. చెప్పాము అంటే కొడతారేమో, తిడతారేమో, మళ్ళీ మనల్ని ఆ పని చేయనీయరేమో అని భయం ఉంటుంది. నానా, నువ్వు ఏదైనా తప్పు చేసుంటే గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు నువ్వు చేసిన తప్పంతా చెప్పేసి ఇంకోసారి ఈ తప్పు చెయ్యను, క్షమించు అని కోరుకో. ఆయన నీకు ఇంకోసారి ఆ తప్పు చెయ్యకుండా ఉండే బుద్ధినిస్తాడు, నువ్వు చేసిన తప్పును కొంతలో కొంత క్షమిస్తాడు అని చెప్తే దానివల్ల ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకు రియలైజేషన్, అమ్మయ్య ఇంకోసారి నేను ఇది చేయకుండా ఉండొచ్చు, పలానా దగ్గర చెప్పేశాను. అండ్ మన ధర్మం యొక్క విలువలు, గొప్పతనాలు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు రాముడి కథ మీరు చెప్పవసరం లేదు,
భగవద్గీత మీరు చెప్పవసరం లేదు, లేకపోతే కృష్ణుడి కథ మీరు చెప్పవసరం లేదు. ఆలయానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న మంత్రాలు, అక్కడున్న విగ్రహాలే వాళ్ళకు అన్నీ నేర్పించేస్తాయి. అండ్ ఖచ్చితంగా ఆడపిల్లలైతే కుంకుమ పెట్టుకోవాలి, మగపిల్లలైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర హారతో లేకపోతే దేవుడికి దండం పెట్టుకొనో బయటికి వెళ్ళాలి. ఇది నేర్పించండి. ఇది మిగిలిన మతాలన్నీ చేయగలుగుతున్నాయి, కానీ హిందూ ధర్మంలో మనం మాత్రమే చేయలేకపోతున్నాం. దానికి రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒకళ్ళు చాలు, ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు, అంతకంటే అసలే వద్దు. ఎందుకంటే మనం సంపాదించి బిల్డింగులు కట్టేయాలనే ఆలోచనలో ఉన్నాం కాబట్టి పొద్దున్నే పిల్లల కంటే ముందే మనం బాక్సులు కట్టేసి మనం పరిగెడుతున్నాం. వాళ్ళకి అది చెప్పే టైంలో లేము. కాకుంటే కొంచెం టైం దానికోసం కేటాయించండి. అండ్ సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ఈరోజు క్లాస్లో ఏం చేశారు, ఎవరితో మాట్లాడారు, ఏ ఫ్రెండ్ నుంచి ఏం నేర్చుకున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఆ స్నేహం ఎక్కడి దాకా వెళ్ళింది, వాళ్ళ పరిచయాలు ఎక్కడి దాకా వెళ్ళాయి. ఒక ఫ్రెండ్ తోటి అమ్మా నాన్న ముందు మాట్లాడకుండా బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడే పరిస్థితికి ఎందుకు వచ్చింది, ఏ హోంవర్క్ అయినా ఏ క్లాస్ వర్క్ అయినా అవసరం ఏంటి. నీ కూతురికి కానీ నీ కొడుకు కానీ మీకు మించిన బెస్ట్ ఫ్రెండ్స్ ఉండకూడదు. నిద్రలో లేపడిగినా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మా అమ్మ అని చెప్పాలి, లేదా మా నాన్న అని చెప్పాలి, లేదా మా అమ్మమ్మ అని చెప్పాలి, లేదా మా నానమ్మ అని చెప్పాలి. అలా చెప్పగలిగిన రోజే ఈ పిల్లల్ని కాపాడుకోగలుగుతాం. ఇంకొకటి, ఇందాక మేడం చెప్తూ గడప దాటి బయటికి వెళ్ళిపోతే ఆడపిల్లల పరిస్థితి భయానకంగా ఉంది అని చెప్తారు. నేను ఒప్పుకోనండి. ఎందుకు భయానకంగా ఉంటుంది? స్కూల్కి పంపించేసి శుతిమెత్తంగా కింద దెబ్బడితే దెబ్బ దాకుద్దని ఎలా కాదండి ఆడపిల్లల్ని పెంచడం. కర్రసాము కత్తిసాము నేర్పించండి. మన అమ్మాయి బయటికి వెళ్ళి అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి వస్తోంది అంటే మన అమ్మాయిని చూసి ఎదురుగా తప్పుగా ఆలోచించే మగాడు భయపడేలాగా కూతుర్ని పెంచండి. కానీ ఆ మగాన్ని చూసి నువ్వు భయపడి దాక్కొని మీ అన్నకో నాన్నకో ఫోన్ చేయమ్మా అనే విధంగా వీక్గా ఒక అమ్మాయిని పెంచకండి. అండ్ ఎట్ ఏ టైం అబ్బాయిలకు నేర్పించండి. నీ ఇంట్లో నీ చెల్లిని, నీ తల్లిని నువ్వు ఎలా రెస్పెక్ట్ చేస్తావో సమాజంలో ప్రతి ఆడపిల్ల అంతేరా. నీకు వయసు వచ్చి నీ భార్య ఈమె అని మేము చూయించేదాకా నిన్ను అడక్కపోయినా నీ ఎదురుగా ఎవరైనా ఆడపిల్ల కష్టంలో కనిపిస్తే సహాయం చెయ్యి. ఎందుకంటే నువ్విక్కడ సహాయం చేస్తే నీ చెల్లెకి అవసరం వచ్చినప్పుడు ఎవడో ఒకడు సహాయం చేస్తాడు అనే గుణాన్ని అబ్బాయిల్లో నేర్పండి. అండ్ పొదుపు నేర్పండి. పాకెట్ మనీ బాగా ఫ్యాషన్ అయిపోయింది. మా చెల్లె కూతురు, దానికన్నా 6 years 7 years ఉంటాయి. అది ఈ మధ్య వాళ్ళ అమ్మని అడిగిన క్వశ్చన్, మమ్మీ ఒక 500 ఇవ్వు, ఇక నేను నెల మొత్తం నేనేం అడగను అని అన్నది. చాక్లెట్లు బిస్కెట్లు ఏం అడగను అంటే సరే అని చెప్పింది. మొన్న మేము బయటికి వెళ్ళినాం, అక్కడ ఏదో 150 రూపాయలు ఒక వస్తువు అడిగింది. అది 150 రూపాయల వర్త్ కాదు, చదువుకునే పిల్లలకు ఉపయోగము లేదు. ఎందుకే నీకు అదంటే, నువ్వు ఇవన్నీ చెప్పొద్దు, నాకు నా పాకెట్ మనీ 500 ఉన్నాయి నీ దగ్గర, ఇవాళ 1st తారీఖు వచ్చింది, 150 రూపాయలు ఇచ్చేయి అంటే పిల్లల ఐక్యూ చాలా చాలా ఎక్కువైపోయింది. వాళ్ళకు పాకెట్ మనీ అవసరం ఏంటి, అసలు పాకెట్ మనీ అంటే ఎందుకు ఇస్తారు, దాని అవసరం ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేసుకోవాలి అనేది చెప్పండి. నాన్న 500 సంపాదించడం కోసం ఎంత కష్టపడతాడు అనే విషయాన్ని మీరు కనుక పిల్లలకు చెప్పగలిగితే వాళ్ళకు ఆదిలోనే పైసలు ఖర్చు పెట్టడం అనేది తక్కువ చేయొచ్చు. ఎప్పుడైతే ఆర్థిక క్రమశిక్షణ ఉంటుందో ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుందండి. ఆర్థిక క్రమశిక్షణ లేని కుటుంబాలే అప్పుల పాలవుతాయి, లేదా ఆర్థిక క్రమశిక్షణ లేని కుటుంబాలే ఏం చెయ్యాలో తెలియక పసిపిల్లలతో పాటు ఆత్మహత్యల వైపు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించండి. అండ్ పట్టుదల కంటే కూడా సహనంగా ఉండడం చాలా ముఖ్యం. సహనంతో తను ఎదుర్కొన్న ప్రతి పరీక్షను కూడా తను ఎలా నిరూపించుకుందో చూసాం కాబట్టి ప్రతి ఆడపిల్ల సీతామాతలాగా ఉండాలని కోరుకుంటాం. మొండితనానికి మించి సహనం, ఓర్పు అనేది ఆడపిల్లల్లో ఉండాలి అనే విషయాన్ని కూడా నేర్పించండి. లేకపోతే సెల్ ఫోన్ ఇవ్వలేదు అని తల్లిదండ్రుల్ని చంపే పిల్లల కాలం ఎక్కువైపోయింది. కారణం ఏంటి అంటే వాళ్ళతో మాట్లాడేటోడు లేదు. ఆ టెక్నికల్గా ఉండి 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 వాడు కూడా యంత్రంలాగా తయారైపోతాడు. యంత్రంలాగా తయారైనప్పుడు మనోభావాలు ఎందుకు ఉంటాయండి? ఒక రోబో, మనం ఫోన్ ఇచ్చి పెంచిన పిల్లలు ఒకేలాగా ఉంటారు. వాళ్ళకి ఏ భావాలు ఉండవు, తల్లి ప్రేమ ఉండదు, తండ్రి ప్రేమ ఉండదు. కనబడ్డ రాయి, కావాల్సిన ఫోను, చివరికి పోయేది తల్లిదండ్రుల ప్రాణం, ఆ తర్వాత జైలు జీవితం. అప్పుడు వాడు రియలైజ్ అయినా మనం చేయగలిగేది ఏముండదు. కాబట్టి వాళ్ళకు పట్టుదల, మొండితనం అనేవి దూరం చేసేయండి. సహనంగా, ఓర్పుగా ఎలా ఉండాలి, టెక్నాలజీ వాడదాం. టెక్నాలజీ వాడకుంటే ఈ రోజుల్లో ముందుకెళ్ళడం. 1 రూపాయి బిల్లకు బొమ్మ బొరుసు 2 ఉంటాయండి.
అలాగే టెక్నాలజీ కూడా అంతే. ఎంతవరకు మనకు కావాలి, ఎంతవరకు మన పిల్లలకు కావాలి అంతవరకు మాత్రమే నేర్పుదాం. అంతకు మించి అవసరం లేదు. 9:30 తర్వాత పిల్లల రూమ్లలో ట్యాబ్ కానీ ఫోన్ కానీ ఉండాల్సిన పని లేదు నాకు తెలిసినంత వరకు. అది మాత్రం ప్రతి ఒక్క పేరెంట్ చేయాల్సిన అవసరం. 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఐడినో ఫేస్బుక్ ఐడినో అవసరం లేదండి. ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాలు 11 సంవత్సరాల పిల్లలకు కూడా ఇన్స్టాగ్రామ్ ఐడీలు, వాళ్ళు కొత్త కొత్త సినిమా పాటలకు డ్యాన్సులు, అందులో అప్లోడ్లు. ఆ కింద వచ్చే కామెంట్స్ పేరెంట్స్ చూస్తారా? మీరు చూస్తారో లేదో కానీ మీ పిల్లలు చూస్తారండి. మీ పిల్లలు చూసి వాళ్ళకు ఆకర్షితులై మీరు నమ్ముతారా? ఒక 5 రాష్ట్రాలలోనే 75,000 మంది అమ్మాయిలు మిస్సింగ్. 5 రాష్ట్రాలలో 75,000 మంది అమ్మాయిలు మిస్సింగ్. అందులో చాలా వరకు కూడా ఈ సోషల్ మీడియా తోటి పరిచయమైన స్నేహాలు, బంధాలు, వాళ్ళు పెంచుకున్న ప్రేమల వల్ల. అందులో చాలామంది టిల్ నౌ ఈ రోజుకు ఎక్కడున్నారో తెలియదు. ఇంకొంతమంది ఎక్కడున్నారో తెలుసా? ఐసిస్ ఉగ్రవాద కేంద్రాలలో. మీకు ఆశ్చర్యంగా ఉన్నా భయంగా ఉన్నా అది నిజం, మనం ఒప్పుకోవాల్సిన నిజం. కాబట్టి దయచేసి పిల్లలని సోషల్ మీడియాలో ఏం గమనిస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇంకా చిన్నపిల్లలు అనుకోండి, మీరు ఫోన్లలో లాక్ చేసుకోవచ్చు. కొన్ని వీడియోస్ రాకుండా, కొన్ని యాప్స్ ఓపెన్ అవ్వకుండా, గేమ్ యాప్స్ ఓపెన్ అవ్వకుండా లాక్ చేసేయచ్చు. అండ్ పేరెంట్స్ మొబైల్ ఇచ్చి పిల్లలకు అన్నం పెట్టకండి, టీవీ చూపిస్తూ అన్నం పెట్టకండి. మీకు ఓపిక ఉన్నంత వరకు మీ గురించో లేకపోతే పొద్దున్నుంచి స్కూల్లో జరిగినవి అడుక్కుంటో వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అడుక్కుంటో పెట్టండి. అండ్ సెలవులు వస్తే అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యలతో గడపడానికి తీసుకెళ్ళండి. ఎందుకంటే మీకంటే కూడా వాళ్ళు బాగా ముద్దండి, అసలు కంటే వడ్డీ ముద్దు. వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు నేర్పించే సంస్కారం మనం 1000 రూపాయలు ఇచ్చి ఏ ట్యూషన్కి పంపించినా రావు. అలాగే వాళ్ళకు మనం ఇవ్వగలిగింది అదే. ఇంకా నేనైతే చెప్తాను, ఇంకా వీలుంటే వాళ్ళను మీతోనే ఉంచుకోండి ఊళ్ళలో నుంచి తీసుకొచ్చేసి. ఎందుకంటే మీరు పని కోసం బిజీగా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఒక కుటుంబ వ్యవస్థ గట్టిగా ఉంటే పిల్లలు పరాయి స్నేహాల కోసమో పరాయి బంధాల కోసమో పరిగెత్తరు. కాబట్టి ఒక్కసారి అంటే మనం 6 ఏళ్ల వయసులో చేసిన అల్లరిని భరించగలిగినప్పుడు 60 ఏళ్ల వయసులో వాళ్ళ చాదస్తాన్ని కొంచెమైనా మనం భరించలేమా? భరించాలి కదా. మనం భరించలేము అనుకుంటే మనల్ని చూసి మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కదా. సో ఏది నేర్పాలన్నా, ఏది చెయ్యాలన్నా ఒక స్త్రీతోనే మాత్రమే సాధ్యమవుతుంది, ఒక మహిళతో మాత్రమే సాధ్యమవుతుంది. మీ కుటుంబాన్నైనా, మీ పిల్లలనైనా, రేపటి వాళ్ళ భవిష్యత్తునైనా, ఈ సమాజాన్నైనా, ఈ దేశాన్నైనా ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టేది దేశ ప్రధాని నరేంద్ర మోదీ కాదండి, ఇండ్లలో ఉన్న తల్లిదండ్రులు. ఎందుకంటే మీరే రేపు భావి భారత పౌరుల్ని ఇస్తారు, నరేంద్ర మోదీ లాంటి బిడ్డనిస్తారు, బార్డర్లో కాపాడే ఒక జవాన్ని ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కటే చెప్తా నేను, మనంలా ఉందాం, మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన జీవన విధానాన్ని మన పిల్లలకు నేర్పిద్దాం, ఎదుటి వాళ్ళను గౌరవిద్దాం, హాయ్ హలోలు మర్చిపోదాం, చేతులు జోడించి నమస్కారం అందాం. ఆ సంస్కారాన్ని ఎదుటి వాళ్ళకు మర్చిపోయిన వాళ్ళకు పరిచయం చేద్దాం. ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడడంలో ప్రతి ఆడపిల్ల ఒక సమిధిగా మారడానికి సిద్ధంగా ఉంది. ప్రతి తల్లి అందులో భాగస్వామ్యులే అని నిరూపిద్దాం. ఇంతే అండి నేను చెప్పాలనుకుంది. ఎక్కువ సమయం తీసుకున్నట్టున్నాను ఇచ్చిన దానికంటే కూడా. బట్ నేను చెప్పిన ప్రతిదాన్ని మీరందరూ అవలంబించాలని ఆశిస్తున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యానికి, అలాగే సప్తశక్తి సంగమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. భారత్ మాతాకి గట్టిగా, భారత్ మాతాకి, భారత్ మాతాకి.